ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రేమలో భయము ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఆమెన్, హల్లెలూయా. యోహాను గారు వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా ప్రేమ గల వారమైతే ఎవరికీ భయపడము. ప్రేమ గలవారు ధైర్యముగా ఉంటారు, దేని గురించి కంగారు పడరు, నిబ్బరముగా ఉంటారు. ప్రేమ తప్పిదములను క్షమించి వేస్తుంది. ప్రేమ ఆదరిస్తుంది, చేరదీస్తుంది. ప్రేమ డంబముగా మాట్లాడదు. ప్రేమ ఓర్చుకుంటుంది. ప్రేమ సాటివారిని ఆప్యాయతగా పలకరిస్తుంది. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ ఇతరుల భయమును పోగొడుతుంది. మరి నిజముగా ఇది యేసయ్య ప్రేమ. ప్రియ సహోదర సహోదరి, వేదన బాధలలో, శ్రమలలో, కష్టములలో ఉన్నప్పుడు మనలను భయపెట్టువారు, మనలను కంగారు పెట్టేవారు కూడా మన సమాజంలో ఉన్నారు. ఇటువంటి వారిలో ప్రేమ అనేది ఏమాత్రము ఉండదు. ఇటువంటి వారు కఠినాత్ములు అనేక మంది మన సమాజంలో ఉన్నారు. కావున ప్రియ సహోదర సహోదరి, మన సమాజంలో ప్రేమ గలవారితోనే సహవాసం చేయాలి, కానీ ప్రేమ లేని వారితో ఎన్నడూ సాంగత్యము చేయరాదు. ఎందుచేతనగా వారు మనలను వారి యొక్క వలలో చిక్కించుకొని మనలను మోసము చేయుదురు, అనేకమైన ఇబ్బందులకు గురి చేయుదురు. కావున ప్రియ సహోదర సహోదరి, మన సహవాసము అనేది ప్రేమ గల వారితోనే సహవాసం చేయాలి. దేవుని నమ్ముకొని ఆయన చిత్త ప్రకారము వాక్యానుసారంగా జీవించేవారు ప్రేమ కలిగి ఉంటారు. దేవుని భయము లేని వారు భక్తిహీనులు, త్రాగబోతులు, మోసకారులు, క్రూరులు, కఠినాత్ములు, గర్విష్ఠులు, అహంకారులు, ఇటువంటి వారు ప్రేమ లేని వారు గనుక దేవుని నమ్ముకుని ఆయన వాక్యానుసారంగా జీవించే వారితోనే సహవాసము కలిగి ఉన్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. కృప సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే బిడ్డలు మీ వాక్యమును వినక లోకము తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా ప్రేమలో భయము ఉండదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అని వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఆదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను బాగు చేయండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఓడల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.